హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మార్వెల్ యానిమేటెడ్ సిరీస్ అయిన ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్లో 8th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. సో ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్కి స్పైడర్ మ్యాన్ ఫుల్ నాకౌట్ అయిపోతాడు స్కార్పియన్ చేతిలో, అండ్ తన సూట్ అంతా డ్యామేజ్ అయిపోద్ది, వెబ్ ఫ్లూయిడ్ అయిపోద్ది. అప్పుడు నార్మన్ ఒక గ్లైడర్ని పంపించి రెస్క్యూ చేస్తాడు. అయితే తన బిల్డింగ్లో ఉన్న ఎక్స్పెరిమెంటల్ మెడికల్ వింగ్లో పీటర్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. అయితే ఇక్కడ వాళ్ళు పీటర్ బ్లడ్ శాంపుల్ని కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మనం గెస్ చేసినట్టు నార్మన్ ఆస్బార్న్ ఏమైనా గ్రే క్యారెక్టర్ అయితే పీటర్ దగ్గర తీసుకున్న తన బ్లడ్ వల్ల కూడా ఏమైనా ఇంపార్టెంట్ ప్లాట్ ఉండుండొచ్చు. ఎనీవేస్ ద నెక్స్ట్ డే పీటర్ని రెస్ట్ తీసుకోమని చెప్పి నార్మన్ అన్నా సరే పీటర్ అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడ ఆంట్ మే పీటర్ కండిషన్ చూసి వరి అవుతుంది. ఆమెకి స్కేట్ ప్రాక్టీస్లో ఇలా అయిందని చెప్పి అవాయిడ్ చేస్తాడు. అయితే ఆ రోజు నైట్ పీటర్కి నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి. మార్నింగ్ లేచాక నికోకి ఒక వాయిస్ మెయిల్ పెడతాడు, ఇప్పటి వరకు జరిగిన దానికి సారీ అన్నట్టు. సైన్స్ ప్రాజెక్ట్ విషయం మీదని పర్ల్ ఇంటికి వెళ్ళిన పీటర్కి తెలిసేది ఏంటంటే లానీ మళ్ళీ 110th స్ట్రీట్ గ్యాంగ్ దగ్గరికి వెళ్తున్నాడని. లానీని పీటర్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ లానీ విండు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పర్ల్తో కూడా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. ఆస్బార్న్ హెల్ప్తో డాక్టర్ ఆటో ఆక్టేవియస్ లొకేషన్ తెలుసుకుని వెళ్ళిన జనరల్ రాస్ అతన్ని స్వాట్ టీమ్తో కన్ఫ్రంట్ అయినప్పుడు ఆక్టేవియస్ తను డెవలప్ చేసిన రోబోటిక్ ఆర్మ్స్తో స్వాట్ టీమ్ని ఫైట్ చేస్తాడు. బట్ ఇక్కడ ఆక్టేవియస్కి సూట్ ఏం ఉండదు. ఆ ఆర్మ్స్ అనేవి కూడా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ రూమ్ లోపల బయటికి వచ్చి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు స్వాట్ టీమ్ సరౌండ్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే ఐరన్ మ్యాన్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడో అంతే, ఇక డాక్టర్ ఆక్టేవియస్ ఏం రెసిస్ట్ చేయకుండా సరెండర్ అయిపోతాడు. పాసిబిలీ డాక్టర్ స్ట్రేంజ్ తర్వాత యాక్షన్ సీన్లో అపియర్ అయింది ఐరన్ మ్యానే. అండ్ ఐరన్ మ్యాన్ సూట్ డిజైన్ కూడా 90s కామిక్ స్టైల్లో ఉంటుంది. ఆ నెక్స్ట్ డే 110th స్ట్రీట్ గ్యాంగ్ ఒక క్యాండిడేట్ని కలవడానికి ఒక అలీలో వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ క్యాండిడేట్ పేరు డిమిత్రిస్ మెర్డికోవ్, ఏకేఏ ద కెమిలియన్. ఈ క్యారెక్టర్ని మనం సోనీ స్టూడియోస్ నుండి వచ్చిన క్రేవన్ ది హంటర్ మూవీలో కూడా ఉంటాడు. ఆ మూవీలో క్రేవన్ ది హంటర్ తమ్ముడైన వాడిని కెమిలియన్గా చూపించారు. అయితే డిమిత్రి దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ స్కార్పియన్ ఏకే మ్యాక్గర్గన్కి వెపన్స్ ఎక్కడి నుండి వచ్చాయి, స్కార్పియన్ సూట్ ఎక్కడి నుండి వచ్చింది అని ఇన్ఫో ఉంటుంది. మనీ తీసుకుని ఈ 110th గ్యాంగ్కి ఇన్ఫోని షేర్ చేస్తాడు. ఇంకోవైపు ఆస్కార్ప్ టవర్స్లో పీటర్ వెళ్ళి నార్మన్ ఆస్బార్న్ని కలుస్తాడు. పీటర్ నార్మన్ని ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఫీల్ అయ్యి తనకున్న ఇన్సెక్యూరిటీస్ చెప్తాడు. అప్పుడు నార్మన్ అంటాడు, నువ్వు ఫైట్ చేయలేక కాదు, నువ్వు నీ పవర్స్ని అణిచిపెట్టుకుంటున్నావు, ఎదుట పర్సన్ని హర్ట్ చేయకూడదని, యు ఆర్ హోల్డింగ్ బ్యాక్ యువర్ పవర్స్. అలాంటి క్రిమినల్స్ని ఫైట్ చేసేటప్పుడు డోంట్ హోల్డ్ బ్యాక్ అని చెప్తాడు. యూజువల్లీ మనం కామిక్స్లో చూసిన స్పైడర్ మ్యాన్ ఫైట్ సీన్స్ అండ్ లైవ్ యాక్షన్ మూవీస్లో చూసిన ఫైట్ సీన్స్ అన్నిట్లోని పీటర్ పార్కర్ ఏకే స్పైడర్ మ్యాన్ యూజ్ చేసింది తన ఫుల్ పవర్ని కాదు, కేవలం తన పవర్ కొంత భాగం యూజ్ చేసి మిగతాది వెనక్కి అంచిపెట్టుకుంటాడు. తన ఫుల్ పవర్ యూజ్ చేస్తే అవతల పర్సన్ ఒక దెబ్బకే చచ్చిపోతాడేమో, లేకపోతే ఎక్కువ హర్ట్ చేస్తానో అని చెప్పి వెనక్కి తగ్గుంటాడనమాట. ఇదే పాయింట్ నార్మన్ ఇక్కడ అడ్మిట్ చేస్తాడు. ఆల్సో ఈ ఎపిసోడ్లో స్పైడర్ మ్యాన్ మూవీస్లో ఉన్న కొన్ని ఆల్ టైమ్ ఆడియన్స్ ఫేవరెట్ డైలాగ్స్ని యూజ్ చేశారు. అఫ్కోర్స్ కొంచెం అటు ఇటు మార్చారు అనుకోండి. నార్మన్ పీటర్తో తను చెప్పాల్సిందంతా చెప్పేశాక ఇలా అంటాడు, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పెక్ట్ అని. అలానే ద వెరీ నెక్స్ట్ సీన్లో హ్యారీ కూడా పీటర్ని మోటివేట్ చేస్తాడు. పోలీస్ స్కానర్లో ఒక ట్రక్ని హైజాక్ అయిన న్యూస్ విని పీటర్ రెడీ అయినప్పుడు హ్యారీ తను సైలెంట్గా వర్క్ చేసిన స్పైడర్ మ్యాన్ సూట్ని పీటర్కి రివీల్ చేస్తాడు. పాసిబిలీ ఈ సూట్ పీటర్ ఎలా అయితే కావాలనుకున్నాడో అలానే ఉంటుంది, రెడ్ అండ్ బ్లూ ప్యాటర్న్తో. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం మోస్ట్లీ. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.